శ్రీమత్ నమః. రోజుకో శ్లోకంలో భాగంగా శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగంలో 26వ శ్లోకం నుంచి నేర్చుకుందాం. శ్రోత్రాదీనేంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. అది శ్లోకం. శ్రోత్రాదీని ఇంద్రియాణి అన్యే అన్నమాట విడగొడితే శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే 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 సంయమాగ్నిషు జుహ్వతి సంయమాగ్నిషు జుహ్వతి శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య శబ్దాదీన్ విషయాన్ అన్యే అన్నమాట. శబ్దాదీన్ విషయానన్య శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ఇంద్రియాగ్నిషు జుహ్వతి ఇంద్రియాగ్నిషు జుహ్వతి. మళ్ళీ ఒకసారి అది చదువుకుందాం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. 27వ శ్లోకం. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. సర్వాణీంద్రియ కర్మాణి సర్వాణి ఇంద్రియ కర్మాణి అన్నమాట. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే జుహ్వతి జ్ఞానదీపితే. ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. 28వ శ్లోకం. ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. ద్రవ్యయజ్ఞాః తపోయజ్ఞాః ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా. అది కలిపితే దాన్ని మనం సులభంగా ఉండేలా చదువుకోవాలంటే ద్రవ్యయజ్ఞాః తపోయజ్ఞాః అన్నమాట. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాః తథా అపరే అన్నమాట విడగొట్టి చదువుకుంటే యోగయజ్ఞాస్తథా పరే యోగయజ్ఞాస్తథా పరే ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః యతయః సంసితవ్రతాః స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః
సంసితవ్రతాః ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. 29వ శ్లోకం. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుత్వా ప్రాణాయామపరాయణాః. అపానే జుహ్వతి ప్రాణం అపానే జుహ్వతి ప్రాణం అపానే జుహ్వతి ప్రాణం అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః ప్రాణాయామపరాయణాః. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః. అది 30వ శ్లోకం. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః. అది శ్లోకం అన్నమాట. అపరే నియతాహారాః అపరే నియతాహారాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః యజ్ఞక్షపితకల్మషాః. ఒకసారి 26వ శ్లోకం నుంచి మళ్ళీ చదివేసుకుందాం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః.